సెలబ్ ఐకాన్ చిరంజీవి గారు. చిరంజీవి గారు, సౌత్ స్టైల్ అవార్డ్ ఫంక్షన్ని ట్రయల్ చేస్తున్నప్పుడు ఒక్క సెకండ్ మీరు తెర మీద కనిపించినప్పుడు వెనక నుంచి ఆడియన్స్ చేసిన గోల, ఆ గోల ముందు వేల ఓట్ల ఈ సౌండ్ బాక్సులు బోసిపోయాయి. సారీ. యా, థ్యాంక్ యూ అజార్. బోసిపోయాయి. సో వాట్ యు వుడ్ లైక్ టు సే? ఇప్పుడు వాట్? ఆడియన్స్ గోల గురించి. గోల అంటే నాకు ఇష్టం లేదు. ఓకే, వాట్స్ ఓవర్. అది గోల కాదు, నాకు ఆక్సిజన్, ప్రాణవాయువు. సో అభిమానుల నుంచి ఆ కేకలు, ఆ ఉత్సాహభరితమైన ఆ ఈలలు, చప్పట్లు లేకపోతే చిరంజీవి ఇంత పెద్దవాడు అయ్యేవాడు కాదు, ఇంత ఎదిగేవాడు కాదు. సో నా ఉద్దేశంలో నన్ను ఇంత వాణి చేసిన నా ఆక్సిజన్ నా అభిమానులు కానివ్వండి, కేకలు కానివ్వండి, అందునే గోల అనే దానికంటే నా ప్రాణం. వెల్ సెడ్ సార్. చాలా రోజులు వెండితెరని వెళ్ళారు, చాలా సంవత్సరాలు వెండితెరని వెళ్ళారు, చూశారు, ఎంతో మందిని చూశారు, చేశారు, కదిలారు, లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయాల్లోకి వచ్చారు. సో ఇలా ఆప్తులతోనో కుటుంబ సభ్యులతోనో ఇలాంటి సినిమా పండుగలకు వచ్చినప్పుడు హౌ డు యూ ఫీల్? ఏం మిస్ అవుతాం అనుకుంటున్నాను? నేను ఇంతకుముందే మాధవన్ పక్కన కూర్చోమని అన్నాను. మాధవన్ ఆ డాన్స్ బీట్ అది చూస్తుంటే నాకు ఆ రిథమ్కి నేను కూడా డాన్స్ అనిపిస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి నా పొజిషన్లో డాన్స్ వేయలేకపోతున్నాను. ఒకసారి లుక్స్ కింద పెట్టాను, డౌన్ చేశాడు, కాళ్ళు ఆ బీట్కి అనుగుణంగా ఆడుతుంటున్నాయి. హౌ కుడ్ ఐ రెసిస్ట్ ద మ్యూజిక్ అనిపిస్తుంది. 30 సంవత్సరాల మ్యూజిక్ అనుగుణంగా డాన్స్ చేసిన నా బాడీలో ప్రతి అణువు నిజంగా చెప్పాలంటే ఇట్ ఈస్ బబ్లింగ్లో ఉంది ఈ రోజున. ఇట్స్ ఇస్ రియల్లీ ఏదో మిస్ అయినా అనే ఫీలింగ్ ఉంది, కానీ నో రిగ్రెట్స్. వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ సర్వీస్, ఐ థింక్ మై ప్రిఫరెన్స్ ఈస్ public service. I had to owe a lot to them. That's the reason I want to be in the public. చిరంజీవి గారు, చిరంజీవి ఇమేజ్ ని క్యారీ చేస్తున్నారు చరణ్ ఆర్ అల్లు అర్జున్. డూ యూ అగ్రీ విత్ దాట్? ఆఫ్ కోర్స్. ఇప్పుడే అజర్తో అదే మాట మాట్లాడాను. మన ప్రొఫెషన్ని నెక్స్ట్ క్యారీ చేసే నెక్స్ట్ జనరేషన్ ఉంటే కనుక నో రిగ్రెట్స్, అండ్ టాప్ ఆఫ్ ఇట్ విల్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అవర్ గైస్. అంటే వాడు అబ్బాయి కూడా తల్లాగా క్రికెటర్ అవ్వబోతున్నాడు, తను కూడా ఎవ్రీడే మార్నింగ్ 5 లేచి ప్రాక్టీస్ చేయబోతాడు అని చెప్తుంటే కనుక దట్స్ వండర్ఫుల్. అదే నెక్స్ట్ జనరేషన్ ఎవరు లేరు, మన యొక్క కరిస్మాని ఫార్వర్డ్ తీసుకుంటే ఎవరు లేరంటే మాత్రం రియలీ చాలా మిస్ అనే ఫీలింగ్. చరణ్ విషయం తను ప్రూవ్ చేసుకునేసరికి, ఆడియన్స్ బ్లెస్సింగ్స్ తను 100% తనకి లభించేసరికి ఐ ఫెల్ట్ గ్రేట్ అబౌట్ ఇట్. అందుకని నో రిగ్రెట్స్. సో నా వంతు బాధ్యత తను తీసుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అలాగే అల్లు అర్జున్ ఉన్నారు. ఇక నాకేడి మిస్సింగ్. చిరంజీవి గారు, మీ పిల్లలతో పాటుగా ఈ జనరేషన్లో వచ్చేవాళ్ళు మీ పిల్లలతో సమానమే. వీళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? వీళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది? మీరు వచ్చిన ఎరా, మీరు పడిన కష్టాలు, ఇప్పుడు సినిమా రూపుదిద్దుకుంటున్న తీరు, వీళ్ళు పడుతున్న కష్టాలు, వీళ్ళందరినీ చూస్తుంటే ఏమనిపిస్తూ ఉంటుంది? వెల్, జనరేషన్ టు జనరేషన్ ఎప్పుడైనా సరే వాళ్ళు ఎవాల్వ్ అవ్వడం అనేది బికాస్ ఆఫ్ దేర్ ఎక్స్పోజర్. చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ ఐక్యూ కానివ్వండి, ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి, దే ఆర్ ఫార్ అహెడ్. అలా ఉండబట్టే ప్రతిదీ డెవలప్ అవుతూ ఈ విధంగా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. చెప్పాలంటే ఈ రోజున మన ముంబైలో జరిగేటువంటి కొన్ని అవార్డ్ ఫంక్షన్ చూస్తుంటే దానికి ధీటుగా మనం ఎందుకు జరగట్లేదు, అంత స్టైలిష్గా ఎందుకు జరగట్లేదు, ఇది ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? ఇట్ జస్ట్ ఎఫర్ట్స్ అంతే తప్ప ఇట్స్ నాట్ దట్ వీ క్యాన్ డూ. అండ్ ఈ రోజున ఈ సౌత్ స్కోప్ ఈ చేస్తున్న అవార్డ్స్ కానీ స్టైలిష్ అవార్డ్స్ ఇవి చూస్తుంటే మాత్రం ఇట్స్ వండర్ఫుల్. మనం కూడా చాలా అడ్వాన్స్ అవుతాం అనిపిస్తుంది. సో జనరేషన్ టు జనరేషన్ డెఫినెట్గా మనం ముందుకు వెళ్తాం. అది కావాలి, అది చాలా అవసరం. దట్స్ వాట్ అవర్ పీపుల్ ఆర్ కంట్రిబ్యూటింగ్ నౌ. ఐ విష్ దట్ యంగ్స్టర్స్. చిరంజీవి గారు, లాస్ట్ క్వశ్చన్. చిరంజీవి మళ్ళీ నటించబోతున్నారు, చిరంజీవి మళ్ళీ వెండి తెర మీద మనందరికి కనిపించబోతున్నారు. ఈ వార్త సౌత్ స్కోప్ మ్యాగజైన్ లో ఎప్పుడు చూడబోతున్నాం? మీరలా నిర్ణయించగలరు మళ్ళీ నటించబోతానని. నన్ను కమిట్ చేయనివ్వకండి ప్లీజ్. విల్ సీ టైమ్ హౌ ఇట్ విల్. ఇప్పుడేం చెప్పలేను, సారీ. ఓకే, లక్షలాది మంది కాదు, కోట్లాది మంది, బికాస్ TV9 ఈజ్
అరౌండ్ ద వరల్డ్ రైట్ నౌ. యూఎస్లో కూడా ఇప్పుడు లైవ్ వెళ్తుంది ఇది. మనం స్విచ్ ఆన్ చేసి టీవీ చూసినట్టుగానే అక్కడ చూస్తున్నారు. సో కోట్లాది మంది మీ అభిమానులు చూస్తూ ఉంటారు. కోట్లాది మంది అభిమానులకి TV9 ద్వారా మీరేం చెప్పదలుచుకుంటారు? బికాజ్ ఇట్ ఈస్ గోయింగ్ లైవ్ ఆన్ TV9 అండ్ TV1 too. ఒక స్పాట్లో జరిగే ఈ ఒక ఈవెంట్ని కోట్లాది మంది చూసే అవకాశం లభించిందంటే కనుక అది TV9 తీసుకున్నటువంటి ఈ యొక్క చొరవ. దీనికి గాను మనస్ఫూర్తిగా TV9ని నేను అభినందిస్తున్నాను. అండ్ ఒక్కసారిగా ఇంతమందిని మనం వాళ్ళందరూ కూడా మన ప్రోగ్రాం చూసే అవకాశం ఇచ్చినందుకు ఇది నిజంగానే ఇట్స్ వండర్ఫుల్. ఐ విష్. Thank you very much, sir. Great privilege to me to talk to you, sir. Over to Pratyusha, gorgeous Pratyusha. Thank you, Satya. Good evening, one and all.